RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 మాసాలైంది. మాది ప్రజాపాలన అంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ ఇది ప్రజాపాలన కాదు, నయవంచన పాలన, ప్రజా వ్యతిరేక పాలన, మోసపూరిత పాలన, అసమర్థ పాలన, అవివేకుల పాలన. గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను 420 హామీలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 420 గ్యారెంటీలను అమలు చేసిన దాఖలాలు లేవు. మహిళలకు ఫ్రీ బస్సు మినహా ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయడం లేదు. నిన్న బడ్జెట్ సమావేశంలో శాసనమండలిలో మా ఎమ్మెల్సీ సభ్యురాలు కవితక్క మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామని హామీ ఇచ్చారు. అవి ఎప్పటి నుంచి రాష్ట్రంలో అమలు చేస్తారని అడిగితే లేదు కాదు అమలు చేయలేమని శాసనసభ వేదికగా మంత్రులు సమాధానం చెప్పారంటే ఇది నయవంచక ప్రభుత్వం అని, మోసపూరిత ప్రభుత్వం అని చెప్పక తప్పడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు. ఏడాదిన్నరైనా ఆయనకు రాష్ట్రాన్ని పాలించడం రావడం లేదు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగుల వంచ తిరుపతిరావు, బీఆర్ఎస్ నాయకులు మేకల వెంకటరెడ్డి, యూనిఫామ్ల రామారావు, మేడి లింగయ్య, వనమాల మహేందర్, కామర్ల రాములు, నగేష్, వెంకన్న, సురేందర్, వెలుగు శంకర్, దోతి గణేష్, బాలరాజు, చంటి, గిరి, సిరాజ్, గిరి, భాషా, రామారావు, నాగేశ్వరరావు, చంద్రయ్య, జహీర్, సైద్రెడ్డి, సైదులు, నరేష్, కరుణాకర్, వెంకన్న, నాగరాజు, యాదయ్య, చిరంజీవి, గురంపోడ మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ముందుకొచ్చి మాకు మార్చి 31వ తారీఖు వరకలన్నా ఈ రైతు బంద్ చేస్తా అని చెప్పినారు. ఏదైతే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 కాకుండా 15,000 అని మాటిచ్చి ఈరోజు 12,000 ఇస్తా అని చెప్పి అది కూడా మార్చి 31వ తారీఖు వరకు పూర్తి చేస్తా అని ఈరోజు అది కూడా పూర్తి చేయకపోవడం చాలా బాధగా ఉంది మాకు. అది ఎప్పటి వరకు పూర్తి అవుతుందని పెద్ద ఎత్తున ఈరోజు రైతాంగం అంతా వచ్చి కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది. నిజంగా మా నాగార్జున సాగర్ నియోజకవర్గం తరఫున ఇక్కడ రైతుల తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. నువ్వు గతంలో ఎలక్షన్ అప్పుడు 100 రోజుల హామీ అయితే అన్ని హామీలు పూర్తి చేస్తానని హామీ ఇచ్చినావు. దాని తర్వాత ఒక్కొక్క హామీని నెరవేర్చకుండానే అవి పూర్తి అయిపోయినాయని చెప్పి మీరు అంటుంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్న సంగతిని మీకు మరొకసారి గుర్తు చేస్తూ కనీసం రైతు బంధునైనా కానీ సక్రమంగా వేస్తే, ఏదైతే ఈసారి మీరు కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వర్షాలు సమృద్ధిగా పడ్డా కానీ ఆ నీటిని కరెక్ట్గా మనం పొలాలకు మళ్లించలేని మీ దుస్థితి వల్ల ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. కనీసం రైతు బంధు వస్తేనా కానీ వాళ్ళు ఏదైతే అప్పుడైనా తీర్చుకుందాం చూస్తే ఈరోజు దాన్ని కూడా మీరు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేశారని పెద్ద ఎత్తున రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే ఏదైతే హామీ ఇచ్చారో మార్చి 31వ తారీఖు లోపల ప్రతి ఒక్క రైతుకి మేము రైతు బంద్ వేసి తీరుతాం, ఆ 12,000 అనేది మీరు ఏదైతే హామీ ఇచ్చినారో అది తక్షణమే వేయాలని చెప్పేసి మా నాగార్జున సాగర్ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ, ఇది ఒక్కటే కాకుండా స్థానికంగా ఈ మండలంలో ఏదైతే గతంలో కేసీఆర్ గారు మేము ఇక్కడ స్థలాల పంపిణీ చేసినామో ఆ స్థలాల పంపిణీని పెద్ద ఎత్తున స్థానికంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున జాప్యం చేస్తున్నారు. మేము ఇచ్చింది కూడా ఏదైతే పేదలకు ఇచ్చినామో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగతా నిజంగా అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తక్షణమే ఇచ్చి వీళ్ళకు కూడా ఇచ్చి, నిజంగా వీళ్ళకు ఇల్లు కట్టుకునే స్తోమత కూడా లేదు కాబట్టి మీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో మీరు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనుకుంటారో వాళ్ళకి కేటాయించి మీరు పేరు తెచ్చుకోవాలి తప్ప ఒకవైపు కేసీఆర్ ఇల్లు పట్టాలు మంచిది కావచ్చు కాబట్టి వాళ్ళకి ఆ పట్టాలు వాళ్ళకి చేతికి అందించేది లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి లాస్ట్కి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ పథకం అని చెప్పేసి వాళ్ళకి ఏదో స్థలాలు కేటాయిస్తే అది మీ గొప్పతనంగా మారదు. ప్రభుత్వాలు మారొచ్చు కానీ ప్రజల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన మీకు రావద్దని మాత్రం సూటిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ
తక్షణమే ఈ మండలంలో చేపూరు గ్రామంతో పాటు ఇతర గ్రామాలలో పెద్ద ఎత్తున పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు తక్షణమే మీ చేతుల మీదకి ఇవ్వండి. మేము గతంలో కేటాయించిన ఏదో మామూలు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్కు వచ్చిన సమయంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా ఆయన మంత్రి పదవి తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో మేము రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేము సేవలు అందిస్తామని ఏదైతే ప్రమాణం చేసిండో తన తల్లి సాక్షిగా కావచ్చు లేదా దేవుడి సాక్షిగా, దానికి విరుద్ధంగా ఈరోజు ఆయన ఏదైతే స్పీచ్ ఇచ్చినాడో నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒకవైపు చెప్పడానికి ఒక సంక్షేమ పథకం వాళ్ళకి చేరలేదు తప్ప ఇప్పుడు ప్రజలని రెచ్చగొట్టి మిగతా ప్రజలను భయపెట్టడానికి ఈరోజు అడ్డగోలిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున నాగార్జున సాగర్ నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు మీరు ఏదైనా హామీలు ఇచ్చి ఇవో ఈ హామీలు చేసినా మాకు ఓట్లేయండి అని బతలాడుకోవాలి తప్ప చెప్పేదేం లేదు. జనాల ముందుకెళ్ళి మీకు పలానా చేసినామని చెప్పి ముఖం వాళ్ళకు చూపించే ఆ సత్తా మీకు లేక స్టేజ్ మీద ఒక మంత్రి హోదాలో మేము గతంలో గుర్తుపెట్టుకున్నాం, ఇప్పుడు చీల్చి చెండాడతాం, ఒక్కొక్కరిని నరుకుతాం, ఇది చేస్తాం అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవుతున్నాయో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ఇప్పుడు భయపడడానికి సిద్ధంగా లేడు. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మీరు ఒకసారి దంతా మీరు రెండు దంతామన్న ఆవేశంలో ఉన్నారు తప్ప జనాలు కూడా మీకు ఓటేసిన ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆవేశంగా ఉన్నారు తప్ప ఎక్కడో మీరు భయపడితే మీ తాటాకి సప్పులకి ఇక్కడ భయపడి అయ్యో ఇక్కడ ఏదో చేస్తారంట అని మాత్రం ఎవరు ఇబ్బంది పడేటట్టు లేరు. మీరు గతంలో కూడా ఎన్నోసార్లు ఇదే గుర్రంపోడులో మండల సమావేశానికి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా